అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనసేన పార్టీ. ఈరోజు తొట్టంబేడు మండలం కాసరం పంచాయతీలోని హరిజనవాడ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని కాసరం పంచాయతీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు ప్రదీప్ గారు చెప్పడం జరిగింది. ఆయన ఒక అభ్యర్థన మేరకు ఈరోజు కాసరం హరిజనవాడ అంగన్వాడీ కేంద్రానికి రావడం జరిగింది. ఈ అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయాలు, ఇబ్బందులు, సమస్యలు ఏమున్నాయంటే, ఈ యొక్క అంగన్వాడీ కేంద్రము దాదాపు 13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మేడం గారు మొత్తం కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేడం గారితో పాటు సపోర్ట్గా కూడా ఇంకొక మేడం గారు ఉన్నారు. ఓవరాల్గా 2 స్టాఫ్ మెంబర్స్ ఈ అంగన్వాడీ కేంద్రంలో ఉన్నారు. ఈ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి 7 మంది చిన్నపిల్లలు వస్తూ ఉన్నారు ఈ అంగన్వాడీ కేంద్రానికి. చిన్నపిల్లలతో పాటు 4 బాలింతలు వస్తున్నారు, 3 గర్భవతులు వస్తున్నారు. ఓవరాల్గా తీసుకుంటే ఈ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి దాదాపు 20 మంది దీనికి సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారు. అదేవిధంగా 2 స్టాఫ్ అనేది ఉన్నారు. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏమంటే, గత 13 సంవత్సరాలుగా ఈ అంగన్వాడీ కేంద్రానికి ఒక ఫ్యాన్ లేదు, ఒక లైట్ లేదు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని టాయ్స్, చిన్న చైర్స్, ఇంకా దానికి మిగిలిన చదువులు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, మౌలిక సదుపాయాలు, అవన్నీ కూడా పిల్లలకి ఇక్కడ లేవు. తర్వాత ఇక్కడ బాలింతలు కానీ గర్భవతులు కానీ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండదు కాబట్టి వాళ్ళు కూర్చోవడం కోసము ప్రత్యేకంగా చైర్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంగన్వాడీలో ఉన్నటువంటి కుర్చీ పరిస్థితి కానీ చూస్తే ఈ పరిస్థితి ఇక్కడ ఉంది. దీన్ని ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ సంబంధించి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కూడా ఎన్నోసార్లు మేడం గారు అభ్యర్థించడం కూడా జరిగింది, వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. బట్ ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ అయితే లేదు. కనీసం పిల్లలకి ఈ తక్కువ ఏజ్లో, అంటే ఒక 3-4 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఆట వస్తువులు ఏవైతే ఉంటుందో దాన్ని చూపిస్తూ వాళ్ళకి చదువు చెప్తే త్వరగా వాళ్ళు క్యాచ్ చేసేటువంటి సందర్భం ఉంటుంది. ఓవరాల్గా చెప్తే క్యాచ్ చేసేటువంటి సందర్భం అయితే ఉండదు కాబట్టి అవి కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకా దీన్ని లోతుగా తీసుకొని పోతే ఇప్పుడు జరిగేది వచ్చేసి జూలై నెల. వీళ్ళు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఒక 3:30-4 గంటల వరకు ఇదే అంగన్వాడీ కేంద్రంలో ఉండాలి. ఇప్పుడు జూలైలో చల్లగా ఉంది కాబట్టి ఓకే. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఎంత ఎండ తీవ్రత ఉంటుందని అనేది ప్రతి ఒక్కరు తెలుసు. ఆ ఎండ తీవ్రతలో కూడా పాపం ఈ బిడ్డలు మొత్తం కూడా సరే ఇదే ఫ్యాన్ లేనటువంటి ఇదే రూమ్లో మగ్గుతూ ఉన్నారు. ఈ 13 సంవత్సరాల నుంచి అధికారం దృష్టి తీసుకొని పోయినా కూడా సరే ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదనేది స్టిల్ ఈ రోజుకి మనకు అర్థం కానటువంటి విషయం. మనం మామూలుగా ఎండ తీవ్రత ఎక్కువ ఉంటే ఇక్కడ మనం ఎన్ని వసతులు మనం కోరుకుంటామో, కానీ ఇక్కడ ఏ వసతులు లేకుండా తాగేటువంటి మినరల్ వాటర్ లెవెల్కి ఫ్యాన్లు లేవు, లైట్ లేవు, ఆట వస్తువులు లేవు, కూర్చోవడానికి కుర్చీలు లేవు, బాలింతలు కూర్చోవడానికి కూడా కుర్చీలు లేవు. ఎటువంటి మౌలిక సదుపాయాలు అనేటివి, మౌలిక సదుపాయాల విషయం పక్కన పెడితే మినిమం బేసిక్స్ కూడా లేనటువంటి అంగన్వాడీ కేంద్రం ఉంది. తొట్టంబేడు మండలంలోని కాసరం అనేది మేజర్ పంచాయతీ. ఇంత దురదృష్టకరమైనటువంటి అంగన్వాడీ కేంద్రం కోసం ఉండకపోవచ్చు. అన్నీ కూడా సరే ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు అన్నీ కూడా మార్పులు చేర్పులు జరిగి అంత ప్రైవేట్కి ధీటుగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎందుకు ఈ డెవలప్మెంట్ లేదనేది ఖచ్చితంగా దీని అధికారుల దృష్టికి తీసుకొని పోతాం. మన స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినటువంటి ప్రతి సమస్య కూడా సరే వితిన్ 1 or 2 డేస్లో సాల్వ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ విషయాన్ని కూడా సరే దీనికి సంబంధించిన అధికారుల దృష్టికి, అదేవిధంగా శాసనసభ్యుల గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ పిల్లలకు కావాల్సిన సదుపాయాలు మొత్తం కూడా ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ తరఫున వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. జై జనసేన, జై హింద్.